నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరా పులివెందల మరియు ఒంటిమిట్ట ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా జెడ్పీటీసీ ఈ పదవి కోసం రసాబస జరుగుతోంది. అసలు ఎందుకు రెండు పార్టీలు ఈ జెడ్పీటీసీ పదవి కోసం ఇంతలా ప్రాముఖ్యత వహిస్తున్నాయి, ఇంత రసాబస చేస్తున్నాయి? ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ రెండు కాన్స్టిట్యున్సీలు జెడ్పీటీసీ అనేది ఒక చిన్న పదవి, అది 10,000 ఓటింగ్తో సంబంధించింది. బట్ దీనికి ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? ఆంధ్ర మొత్తం మాట్లాడుకునేంత చర్చనీయాంశంగా అవసరం ఉందంటారు? అంటే ఒకటి 10,600 ఓట్ల దగ్గర పులివెందుల్లో ఉన్నాయి. అలాగే ఒంటిమిట్ట నియోజకవర్గం చేసుకుంటే ఖచ్చితంగా అది 26,000 దగ్గర ఓట్లు ఉన్నాయి. ఈ రెండు ఏంటంటే చాలా ఇజ్జత్కా సవాల్ ఓట్ల కిందే ఉంటాయి. ఎందుకంటే రెండు వైఎస్ఆర్సీపీ కాంకర్ చేసుకున్నవి. ఒకటి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఆయన ఒక సీట్ని జెడ్పీటీసీని వదులుకుంటే జెడ్పీ చైర్మన్ స్థాయిని కూడా వదులుకున్నాడు. దానివల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో అతని జెడ్పీటీసీకి వేకెన్సీ వచ్చింది, అమర్నాథ్ రెడ్డి గారు. సో ఆయన స్థానంలో సుబ్బారెడ్డి గారు నిలబడ్డారు ఒంటిమిట్ట. అలాగే ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత భార్యకి టికెట్ ఇచ్చారు. ఈ బీటెక్ రవి గారు వాళ్ళ భార్యకి తెలుగుదేశం పరంగా ఇప్పించుకొని ఈయన గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇజ్జత్కా సవాల్ తీసుకొని దే హావ్ గాన్ ఇన్ టు ఎ ట్రాన్స్. నిన్న సీఎం రమేష్ గారికి సంబంధించిన ఒక సర్వే ఒకటి చేశారు. దాని అవుట్కమ్లో వర్స్ట్ కేస్ సినారియోలో ఇంకా భయంకరమైన రిగ్గింగ్లు చేసి ఇంకా బుల్డోస్ చేసేసాం, ఇంకా తెరబడిపోయామన్నా సరే 300 నుంచి 600 ఓట్లతో గ్యారంటీగా జెడ్పీటీసీ పులివెందుల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం తథ్యం అని చెప్పారు. అనవసరంగా ప్రెస్టేజ్కి పోయి లేనిపోయిన తలకాయ నొప్పులు తెచ్చారు కాన్సిక్వెన్సెస్ అని. పైపచ్చి వాళ్ళు చేస్తున్న ఘోరాలు ఏంటంటే, మరి ఈ సాధారణంగా ప్రజాస్వామ్యంలో మనం ఏం ఆలోచించుకుంటాం అంటే, ఒక విద్య వైద్య ఆరోగ్యం పట్ల ఏ ప్రభుత్వం ఎంఫసైజ్ చేస్తుంది, ఏ ప్రభుత్వం మనకి దీనికోసం అర్రులు చేసే ప్రజాస్వామ్యాన్ని చూసిన దగ్గర ఆఖరికి మా ఓటుని మా ఊర్లో మేము వేసుకునే పరిస్థితి ఇవ్వండి బాబు అనే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రజాస్వామ్యం. ఏంది ఎలక్షన్ నాకు అర్థం కావట్లే. దగ్గర పోలింగ్ స్టేషన్ నెంబరు 6, 7, 8, 9, 10, 11లో ఓటర్లు ఏమో 1 నుంచి 834 ఉన్నాయి. ఇది ఎర్రబిల్ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో. అది షిఫ్టెడ్ టు ఎక్కడికంటే నల్లపిరెడ్డిపల్లి జెడ్పీఏ స్కూల్లో 2 కిలోమీటర్ల దూరం అది. అలాగే రెండోది 7వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో 835 నుంచి 1668 ఓట్లు ఉన్నాయి. ఎర్రబెల్ ఎంపీఏ ఎలిమిరెడ్డి స్కూల్ నుంచి మళ్ళీ ఇది కూడా నల్లపురెడ్డిపల్లి జెడ్పీహెచ్ స్కూల్కి పంపించారు 2 కిలోమీటర్లు అది కూడా. అలాగే 1669 నుంచి 2024 ఓట్లు 6వ నెంబర్ పోలింగ్ స్టేషన్లో నల్లపురెడ్డిపల్లి ఎంపీఏ దగ్గర ఉన్నదాన్ని నల్లపురెడ్డి జెడ్పీ స్కూలు 4 కిలోమీటర్స్కి పంపించారు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి జెడ్పీ స్కూల్కి 4 కిలోమీటర్ల దూరం. అంటే పేర్లలో గిమ్మిక్లు చూడండి. నల్లపురెడ్డిపల్లి ఎలిమెంటరీ స్కూల్కిను జెడ్పీ స్కూల్కి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. అలాగే 2025 నుంచి 2780 పోలింగ్ స్టేషన్ 9లో నల్లపురెడ్డిపల్లి జెడ్పీ స్కూల్ నుంచి ఎర్రబెల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్కి 2 కిలోమీటర్ల దూరం. అంటే ఇటుకట్టు అటుకిట్టు షఫల్ చేశారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ 2781 నుంచి 3336 ఓట్ల దాకా ఉన్నది 10వ నెంబర్ బూత్లో నల్లపురెడ్డి జెడ్పీ స్కూల్ నుంచి ఎర్రబెల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్కి షిఫ్ట్ చేశారు, అది 2 కిలోమీటర్లు. అలాగే 3337 ఓట్ల నుంచి 3901 ఓట్ల దాకా ఉన్న 11వ బూత్లో నల్లపురెడ్డి జెడ్పీ స్కూల్ నుంచి నల్లపురెడ్డి ఎలిమెంటరీ స్కూల్కి ఇచ్చారు. ఏంది ఇది అంటే ఓటర్లని ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఊరు, ఇది ఫుట్బాల్ మ్యాచ్లా? అరే కన్వీనియంట్గా నియరెస్ట్ పాయింట్ ఎలక్షన్స్ చూసాం ఇప్పటిదాకా ప్రయారిటైజేషన్స్ బట్టి. ఆఖరికి ఇక్కడ తెలంగాణలో ఈ మక్కా ఓట్లు ఉంటాయి, అవి కూడా నియరెస్ట్ ప్లేస్లో ఇస్తారు. చాలా విడ్డూరంగా, అసలు ఊహకందనంగా, ఇష్టారాజ్యంగా. ఈ ఎలక్షన్ కమిషన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ డిస్కషన్స్? దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతుంది ఒక పక్క వీళ్ళు చేసిన దగులుబాజీ పనులకి. అంటే స్వయం ప్రతిపత్తి అంటే వీళ్ళు చెప్తారు రేపు పొద్దున్న పకోడీ కబులు అక్కడ అనివార్య కారణాల వల్ల. ఏంటి అనివార్య కారణాలు? ఆ ఊరోళ్ళు ఇక్కడికి వస్తే ఇంకా టెన్షన్ కదా. ఈ ఊరోడు అడగపోతే సెక్యూరిటీ అది. అట్లీస్ట్ ఈ ఊరిలో మా ఊరోడైనా కనీసం కన్సిడరేషన్ ఇస్తారు కదా. ఏమంత సెన్సిటివిటీని డెవలప్ చేసేసారు నాకు అర్థం కాదు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయండి. ఏంది లా అండ్ ఆర్డర్ ఇష్యూలు? మరి పోలీస్ బెటర్లు తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ లేవు కదా. కడప బెటర్ల నుంచి ఎంతసేపు వస్తారు ఇక్కడికి? కడప బెటర్లు ఉంది కదా అక్కడ. టూ మచ్ అయిపోయిందండి ఎలక్షన్. దే హావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్.
ఇష్టారాజ్యంగా మేమే పులివెందుల్లో తెలుగుదేశం జెండా ఎగరాల్సిన టైం వస్తే ఎగురుతుంది, ఎగరాలను రాసి పెట్టి ఉంటే జరుగుతుంది. ప్రజల్లో అంత బడబాగి నుండి ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం పట్ల కన్సర్న్స్ పెరిగిపోతే ఆ కన్సర్న్స్తో ఓట్లు వేస్తే మీకు ప్రభుత్వాలు వస్తాయి. దాని నుంచి వస్తాయి సింపతి గ్రౌండ్స్లో గతంలో చెప్పినట్టు ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సానుభూతి పరంగా నిలబెట్టని ఔదార్యం కలిగిన తెలుగుదేశం పార్టీ కూడా ఏమి కాకుండా నిలబెట్టేస్తా ఏంటి అంత పదవీ దాహాలు, అంత పదవీకాంక్షలు? ప్రజాశక్తి కంటే ఒక రాజకీయ నాయకుడి వ్యూహమే పనిచేస్తుంది. ఏంది వ్యూహం పనిచేస్తే చూద్దాం ప్రజాస్వామ్యాన్ని. ఇదేం మిషన్ ఓటింగ్ కాదు కదా, బ్యాలెట్ పేపర్ ఓటింగ్, రెండు తేలుతుంది ప్రజలు. ఒకవేళ సార్ ఇప్పుడు ఒకవేళ కనుక పులివెందుల్లో వైసీపీ గెలిస్తే జనాల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్ళే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ గెలిచిన సీట్ వైఎస్ఆర్సీపీ అండి, వెళ్తే ఇంకేంటి మెసేజ్ వెళ్తుంది నాకు అర్థం కదా. అంటే ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ఇదిగో రుజువు అన్నట్టు. ఒక ఎలక్షన్ ఒక బై ఎలక్షన్లు కాదు సార్, ఉదాహరణకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇలాంటివి చూడండి. గతంలో 3 ఎలక్షన్స్ 108, 114 నియోజకవర్గాలను ప్రభావితం చేసిన అంశాలు వాటి మీద బేరీజ్ చేసుకోవచ్చు. ఒక 4 గ్రామాలు 5 గ్రామాలకు సంబంధించిన ఒక జెడ్పీటీసీలని ఏ బేరీజ్ ఏ ప్రాతిపదికన ప్రభుత్వ వ్యతిరేకత కన్సర్న్గా ఉంది. అది అయిపోతే పులివెందుల కొన్ని ఒంటిమెట్ట ఇలాంటివన్నీ వాళ్ళ స్థావరాలు అవి. కడపలో ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ అన్ని సీట్లు గెలవలేకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ 10కి 10 వాళ్ళు గెలవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రజాస్వామ్యంలో 14 నెలల పాలనని ప్రజల ఆద్యంతం గమనిస్తుంటే ఏ ప్రాతిపదికన ముందుకెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు? అరే ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలకి నవరత్నాలకి ధీటుగా 6 ఏవైతే ప్రామిసెస్ చేస్తారో వాటిని ఎక్స్ట్రా ఇస్తూ ప్రజా రంజక పాలన చేస్తున్నప్పుడు మీరు చెప్పిన పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మాట్లాడడానికి మొదటిదానికి దిక్కులే, నవరత్నాలకి దిక్కులేక దానికి 6 యాడ్ చేసి ఇంటిల్లి 10కి పిల్లలకి ఇచ్చేస్తాం, అది ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన బ్యాగులతో సైతం చిరిపే దిక్కుమాల పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంది ప్రెస్టేజ్గా దేనికి తీసుకుంటున్నారు? దేనికి అహంకారం లేదు. ప్రజాస్వామ్యం అనుకుంటారా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయ వ్యవస్థలాగా వీటో పవర్లు చూపించుకుంటూ గెలుద్దాం అనుకుంటున్నారా? అంటే గతంలో కుప్పంలో ఓడించారు కదా ఇదంతా. కుప్పంలో ఓడిస్తే నేను ఓడించాను, ప్రజలు ఓడించారు అక్కడ. అదే సార్, అదే మీరేమో పోటీ చేయట్లేదు, పోటీ నుంచి విరమించుకుంటున్నాం, ఇవి చెప్పింది ఎవరు? ఇప్పుడు కూటమి ఒకవేళ అక్కడ కనుక రాజకీయాల్లో ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని ఎవరు ఎలా ఓవర్కమ్ చేస్తారో, ఒక వ్యక్తి స్థానికతను ఏ విధంగా జస్టిఫై చేస్తారో అవన్నీ ఆద్యంతం ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో ఊర్లో వాళ్ళు కాకుండా వేరే దేశం నుంచి వచ్చేవాడు నిలబడ్డ కదా సార్, ఆ ఊర్లో ఆ మనిషికి ఉన్న ఔదార్యం ఎంతో ప్రజలు గ్రహించలేరా? ఇప్పుడు మీ మీద కత్తి పెట్టవచ్చు, చంపేస్తాం, పొడుస్తాం అనొచ్చు ఎగ్జాంపుల్. కానీ నిజంలో లోపట అలా పలానా రామయ్య ఎలాంటాడు, పలానా కృష్ణయ్య ఎలాంటాడు, ఆడపడ్డ బేరీ చేసుకోకుండా గుడ్డి చెల్లబడ్డ ఎలక్షన్ పోతాడు ఎవడనా? దేనికి స్థానిక సంస్థల ఎలక్షన్లు? లేకపోతే ఏ ప్రాతిపదిక 40% ఓటు బ్యాంకులు మీరు స్థిరీకరించుకొని కూర్చొని ఉన్నారు? ఉన్నాయి కదా మీకు కూడా 30-40% ఓటు బ్యాంకులు ఉన్నాయి కదా రాయలసీమలో. దానికి ప్రభుత్వ వ్యతిరేకతని యాడ్ చేసుకుని గెలుపు ఉంటుంది. అవతలను పొడి చేస్తాం, చంపేస్తాం, కర్రలతో కొట్టేస్తాం అంటే బయలుపడిపోయి ఓట్లేస్తారా? ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల దరిద్రం? దేనికి ఎలక్షన్ కమిషన్ గుడ్డు గురానికి పొల్లుతోవడానికి ఉంది అక్కడ. సెల్ఫ్ అదేంటిది నిలకడగా తన నియోజకవర్గంలో తను వెళ్ళి నియరెస్ట్ పాకెట్లో ఓటేసుకునే దౌర్భాగ్యం నుంచి ఇది ఎక్కడ దిక్కుమాల దౌర్భాగ్యం? 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డిస్కషన్స్? అంటే షెఫ్లింగ్ కారణం ఏమనుకుంటున్నారు? స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అడిగినోడు మీరు చెప్పి లా అండ్ ఆర్డర్ సెన్సిటివిటీ. ఏంది లా అండ్ ఆర్డర్ సెన్సిటివిటీ? ఆ ఊర్లో వైఎస్ఆర్సీపీ కోటేసేవాడు ఆడూరుడే, తెలుగుదేశం కోటేసేవాడు ఆడూరుడే. ఏంది అందులో అన్సర్టనిటీ? ఈ రోజు దాకా 78 ఏళ్ళు బట్టి నియోజకవర్గాల్లో బతకట్లేదు ఎవడను. తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు బతకట్లేదా? కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రం విభజించిందని కాంగ్రెస్లో నిలబడిన వాళ్ళందరూ చంపేస్తున్నారా, కొట్టేస్తున్నారా? ఏంది ఇది? ఏం మాడుతున్నాం? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఇష్టం వచ్చినట్టే రాజకీయ వ్యవస్థలో ఉన్నామా? ఎలక్షన్ ముందే ఎలా ఉంటే ఎలక్షన్ రోజు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏముంటుంది సార్? ఎందుకు ఉంటుంది? ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి? ఏమీ ఉండవు. గెలవలేని దగ్గర గెలుస్తామన్న ఒక ఔదార్యాన్ని చాటుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఇష్టారీతిగా పోలీసు వ్యవస్థ మా చేతిలో ఉన్నది, ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాట వింటుంది అని ఇష్టారాజ్యంగా చేస్తే మరి దేనికి స్వతంత్ర ప్రతిపత్తులు? అన్నిటికీ పోలీసు వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి, ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి. చేయండి ఇష్టారాజ్యంగా ఎలక్షన్లు చేస్తుంటే ఏమవుతుంది? పౌరుషం ఉన్నాడు 4 కిలోమీటర్ల పరిగెట్టుకెళ్ళి ఓటేసి వస్తాడు, ఏం చేయగలుగుతాను? అని ఆపగలవా? ఓటైతే తొలగించలేవు కదా. రాయలసీమ పౌరుషాలు గడ్డే కదా, పౌరుషం వస్తాడు 4 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్తాడు బస్సు వేసుకుని, వెళ్ళి ఓటేస్తే ఆపగలవా? ఆపి చూడు.
మొన్న అదే జరిగింది కదా, ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే ఊర్లు తిరగబడ్డాయి. చవి చూద్దరు కానీ ఏ ఫ్యాక్షన్ని మహానుభావులు అందరూ కలిపి నియంత్రించారో ఆ ఫ్యాక్షన్కి మళ్ళీ మొహం మీద నీళ్ళు చెల్లి నిద్ర లేపుతున్నారు. ఏం ఫ్యాక్షన్ మీరు ఒక్కలేనా పేటెంట్ రైట్స్ ఉన్నాయా మీకు? అంటే ఒక దాడిని ఫ్యాక్షన్గా మీరు పరిగణిస్తారా సార్? మరి అంత పైశాచికంగా కొడతారా? చేతులు కాళ్ళు ఇరిగిపోయి రక్తాలు మాంసాలు ఇలాగా దారులు కారుతున్నట్టు కొడతారా ఎవరైనా? నీకు నాకు ఏదైనా కోపం ఉంటే 2 గోపలు కొడతావు, లేదా 2 వీపు మీద కొడతావు. ఏం లేకపోతే ఇదేంది 2 ముష్టిఘాతాలు కొడతావు. చంపేసుకొని దాకా పోతారా? రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వైసీపీ నుంచి? ఏమీ ఉండదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల స్వామ్యానికి విఘాతాలు కలిగినప్పుడు ప్రజా బడబాకిని వేరేగా ఉంటుంది. చూస్తుండండి, ఎందుకు దేనికి తిరగబడతారు? మీరు పరిరక్షించలేనప్పుడు మహా అయితే ఓట్లు షఫుల్ చేశారు ఇటు నుంచి అటు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. వెళ్ళలేకుండా ఆపగలిగితే అప్పుడు చెప్తారు. వెళ్ళడానికి నిరోధకాలు ఉండవు కదా. మేము చూడడం లా అండ్ ఆర్డర్, మాకు తెలియని లా అండ్ ఆర్డర్ ఇప్పటిదాకా చూడలేదు ఎప్పుడు ప్రజాస్వామ్యంలో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.